హైదరాబాద్ చుట్టూ రింగ్ రోడ్, ఆ రింగ్ రోడ్ చుట్టూ రాజకీయం, అదో స్కామ్. ఆ స్కీమ్ కు స్కెచ్ చేసింది గులాబీ టీం అంటూ కాంగ్రెస్ ఒక్కటే పోరు. కోట్ల ఆస్తిని చిల్లరగిచ్చేస్తారా? ఏదో జరిగే ఉంటుంది, ఏదేదో జరగబోతోంది. ఏం జరుగుతోంది, ఏం జరిగింది, ఎలా జరిగింది అన్న దానిపై గ్రాండ్ ఓల్డ్ పార్టీ లీడర్ పోస్ట్ మార్టం చేయబోతున్నారట. చాలే సంబడం, అసలు అక్కడ అంత లేదుగా. మీ ఆరోపణల్లో పసలేదు, అంతా రూల్ ప్రకారమే లీజ్ రూట్ నడిచిందంటూ బీఆర్ఎస్ విరుచుకుపడుతోంది. ఇంతకు ఓఆర్ఆర్ లీజ్ పై కాంగ్రెస్ చేస్తున్న వాదనలో వాస్తవం ఉందా? రాజకీయాల్లో మరో కొత్త పంచాయతీ పొగలు గక్కుతోంది. బీఆర్ఎస్ పై బిర్రుగా గుర్రుగా చూస్తోన్న రేవంత్ కు అధికార పార్టీపై చెలరేగేందుకు మరో అస్త్రం దొరికింది. అదే ఓఆర్ఆర్ లీజ్ వ్యవహారం. ఈ లీజ్ పెద్ద గలీజ్ అన్నది టీపీసీసీ చీఫ్ ఆరోపణ. ఇది దేశంలో అతిపెద్ద కుంభకోణం అంటూ విరుచుకుపడుతోంది కాంగ్రెస్. 30 ఏళ్ల పాటు ప్రైవేటుకు అతి తక్కువ లాభానికి టెండర్ కట్టబెట్టడం వెనుక అతిపెద్ద స్కామ్ దాగుందన్నది కాంగ్రెస్ ఆరోపణ. కాంగ్రెస్ ఆధారాలతోనే ఆరోపణలు చేస్తోందా, లేక రాజకీయంగా వాదిస్తోందా అన్నదానిపై ఇప్పుడు పోస్ట్ మార్టం కాస్త గట్టిగానే జరుగుతోంది. మామూలుగా హైదరాబాద్కు ఔటర్ రింగ్ రోడ్ అతిపెద్ద రాబడి. దీనిపై ప్రభుత్వానికి రోజుకు 1,73,00,000 ఆదాయం వస్తోంది. అంటే ఏడాదికి 631 కోట్లు. ఆదాయంలో ఏటా 25% వృద్ధి ఉంటుందని హెచ్ఎండిఏ లెక్కల అంచనా. మరింత లాభం వచ్చే బంగారు బాతును అతి తక్కువ అంటే 5% లాభానికే ప్రైవేటుకు ధారాళంగా, అది 30 ఏళ్లకు అప్పగించారన్నది కాంగ్రెస్ ఎలిగేషన్. దీని వెనక ఏదో మతలబుందని కాంగ్రెస్ అనుమానం. దాన్ని బయటపెట్టి తీరుతామంటోంది కాంగ్రెస్. మామూలుగా ఇప్పటి వరకు ఓఆర్ఆర్ మీదొచ్చిన ఆదాయం లెక్కలు చూస్తే ఔటర్ రింగ్ రోడ్ విస్తీర్ణం మొత్తం 158 కిలోమీటర్లు. అందులో అత్యధిక భాగం 2016 సెప్టెంబర్ 12 నాటికి అందుబాటులోకి వచ్చింది. అప్పటి నుంచి ఔటర్ రింగ్ రోడ్ పై టోల్ ఫీజుల ద్వారా వస్తున్న ఏడాది ఆదాయాన్ని పరిశీలిస్తే కోవిడ్ ప్రభావం ఉన్న 2019-20, 2020-21 సంవత్సరాల్లో తప్ప మిగిలిన ఏడాదుల్లో గణనీయమైన వృద్ధి నమోదవుతోందట. లెక్కల్లో చెప్పాలంటే 2016 నుంచి 23 వరకు లెక్కలు తీస్తే 124 కోట్లతో మొదలైన టోల్ వసూళ్లు ప్రస్తుతం 542 కోట్లకు పైగా వసూళ్లు సాధిస్తోందని, అంటే ఏటా దాదాపు 20 నుంచి 30% వృద్ధి ఉందన్నది కాంగ్రెస్ మాట. ఇప్పుడిదే పాయింట్స్ తో కాంగ్రెస్ పోరాటం చేస్తోందట. స్కామ్ లో తప్పకుండా ప్రభుత్వ పెద్దలు ఉన్నారన్నది కాంగ్రెస్ అనుమానం. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కంటే ఓఆర్ఆర్ టోల్ స్కామ్ 1000 రెట్లు పెద్దదని ఆరోపిస్తున్నారు రేవంత్ రెడ్డి. ఇందులో స్పష్టంగా టెండర్ వచ్చిన 30 రోజుల లోపల 25% నిధులు కట్టాలనే నిబంధనలు నేను ఇక్కడ చూపిస్తున్నా. ఒకవేళ ప్రభుత్వం ఈ నిబంధనల తర్వాత నిబంధనలు ఏమైనా మార్చిందా, ఈ నిబంధనలే అమలు ఉంటే ఈ రోజుకి 25% నిధులు కట్టాలి. ఒకవేళ ఈ నిబంధనలు మీరు ఏమన్నా మార్చిండ్రా, ఢిల్లీ లిక్కర్ స్కామ్ లాగానే ఇది కూడా పెద్ద స్కామ్ గూడుకుటాని. 1,00,000 కోట్ల ఆస్తిని కేవలం 7,000 కోట్లకు కట్టబెట్టారని విమర్శించారు. దీనిపై ఎందుకు విచారణకు ఆదేశించడం లేదని బీజేపీ నేతలను నిలదీశారు రేవంత్ రెడ్డి. దీనిపై బీజేపీ నుంచి గట్టి కౌంటరే వచ్చింది. దీనిపై తప్పుందని తేలితే కోర్టులకు వెళ్తామని, దీనిపై తమ వర్షన్ను ఏనాడో చెప్పామంటూ రివర్స్ అటాక్ దిగారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్. ఎందుకు బండి సంజయ్ కిషన్ రెడ్డి గారు దీని మీద కేంద్ర హోంశాఖ మంత్రికి విచారణ చేయమని వీళ్ళు ఎందుకు ఉత్తరం రాస్తలేరు? వీళ్ళ మధ్యలో ఉన్న అవగాహన ఏందని నేను అడుగుతున్నా. కిషన్ రెడ్డి గారు ఒకసారి ప్రెస్ మీట్ పెట్టిరు. 2 లక్షల కోట్ల పైన విలువైన ఔటర్ రింగ్ రోడ్డును కేసీఆర్ కుటుంబం కొల్లగొట్టింది అన్నాడు. ఇంత స్పష్టంగా కేంద్ర మంత్రి మాట్లాడిన తర్వాత ఆ కేంద్ర మంత్రికి ఫిర్యాదు చేయడానికి ఉన్న ఇబ్బంది ఏందని నేను అడుగుతున్నా. బండి సంజయ్ ఇంతవరకు ఔటర్ రింగ్ రోడ్డు మీద మాట్లాడతలేడు. కాబట్టి నిన్నెవరో కొంతమంది మిత్రులు బీజేపీ ఎందుకు మాట్లాడతలేదు, బండి ఎందుకు మాట్లాడతలేడు, కిషన్ రెడ్డి ఎందుకు మాట్లాడతలేడు అంటున్నారు. మేము చెప్పాల్సిందంతా చెప్పినాం, చేయాల్సిన చోట కంప్లైంట్లు పెట్టినాం, రాతపూర్వకంగా చేసినాం, ఓవరాల్గా చేసినాం, జనానికి వాస్తవాలను ఎక్స్ప్లెయిన్ చేసినాం. న్యాయస్థానాన్ని కూడా ఆశ్రయిస్తాం, కోర్టులో కూడా కంప్లైంట్ ఫైల్ చేస్తాం. మాకెవరు శుద్ధులు చెప్పాల్సిన అవసరం లేదు, ఎవరితో చెప్పించుకోవాల్సినటువంటి స్థితిలో మేము లేము. రేవంత్ రెడ్డి ఆరోపణలు బీఆర్ఎస్ ఖండాలుగా నరుగుతోంది. కేవలం రాజకీయాల కోసం నిరాధార ఆరోపణలు చేస్తున్నారంటూ మండిపడుతోంది. మరి రేవంత్ రెడ్డి గారిని, రఘునందన్ గారిని కోరుతున్నాను, ఈ 10% నిబంధన ఎక్కడుందో అనేది మీరు చెప్పాలి. ఎందుకంటే ప్రభుత్వాన్ని, ప్రజల్ని అందరినీ తప్పుదో పట్టించుకుంటా కేవలం బురద జల్లామన్న ఉద్దేశంతో మీకు మీరు కొత్త రూల్స్ పెట్టుకొని 10% కట్టాల్సి ఉండే, కట్టలేదు, ఫెయిల్ అయిపోయింది, అటువంటి సంస్థకి ఇచ్చిందని చెప్పేసి
మీరు ఆరోపణలు నిరాధారమైనది. ఈ 10% అనేది ఇందులో ఎక్కడ కూడా క్లాజ్లో కానీ అగ్రిమెంట్లో రూల్స్లో కానీ ఎక్కడ కూడా లేవు. మరోవైపు రాజకీయ అలజడి రేపుతోన్న ఓఆర్ఆర్ టెండర్ ఆరోపణలపై పురపాలక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అరవింద్ కుమార్ వివరణ ఇచ్చారు. ఔటర్ రింగ్ రోడ్ టీఓటీ ప్రక్రియ పూర్తి పారదర్శకంగా జరిగిందని, జాతీయ రహదారుల అభివృద్ధి సంస్థ విధి విధానాల ప్రకారమే వెళ్లామన్నది ఆయన మాట. టీఓటీ బేస్ ప్రైస్ పెట్టాం కాబట్టి బయటకు చెప్పలేదన్న అరవింద్ కుమార్ ఎన్హెచ్ఏఐ కూడా బేస్ ప్రైస్ చెప్పడం లేదని పేర్కొన్నారు. బిడ్డింగ్ లో బేస్ ప్రైస్ కంటే ఎక్కువ వచ్చిందని, టోల్ నిబంధనలకు లోబడి మాత్రమే నడుచుకున్నామన్నది అరవింద్ కుమార్ మాట. రాజకీయంగా ఏమైనా ఉండొచ్చు కానీ అధికారులపై ఆరోపణలు తగదన్నారు అరవింద్ కుమార్. బేస్ ప్రైస్ పెట్టాము అంటే చెప్పలేదు, మేము బయట చెప్పలేము బేస్ ప్రైస్ ఎంత ఉంది. బేస్ ప్రైస్ పెట్టాము. ఆ టెక్నికల్ టర్మ్ బేస్ ప్రైస్ కి ఐఈసివి, ఇనిషియల్ ఎస్టిమేట్ ఆఫ్ కన్సెషన్ వాల్యూ, మొత్తం పీరియడ్ కి కన్సెషన్ వాల్యూ ఇనిషియల్ ఎస్టిమేట్ మాకు ఎంత వస్తుంది అది మేము చేసాము. దాని బేస్ మీదనే వెళ్ళాము. బేస్ ప్రైస్ మేము ఎందుకు చెప్పలేదంటే ఎన్హెచ్ఏఐలో కూడా ఇప్పుడు జరుగుతున్న దాంట్లో వాళ్ళు బేస్ ప్రైస్ చెప్పట్లేదు, మేము అదే ఫాలో అయ్యాం. సో ఇట్స్ నాట్ as if we are trying to hide or something. మరింత ముదిరిన ఈ వివాదంపై హెచ్ఎండిఏ సీరియస్ గా రియాక్ట్ అవుతోంది. తప్పుడు ఆరోపణలు చేశారంటూ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి లీగల్ నోటీసులు పంపింది హెచ్ఎండిఏ. ఒక జాతీయ పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడిగా, పార్లమెంటు సభ్యుడిగా రేవంత్ ఇలాంటి నిరాధారమైన వ్యాఖ్యలు చేయడం సరికాదని అభిప్రాయపడింది. నేషనల్ హైవే అథారిటీ మార్గదర్శకాలు పాటిస్తూనే ఓఆర్ఆర్ ద్వారా రెవెన్యూ జనరేట్ చేయడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్టు స్పష్టం చేసింది. అయితే నోటీసులు ఇచ్చిన రేవంత్ రెడ్డి తగ్గేదే లేదంటున్నారు. చివరిదాకా న్యాయ పోరాటం చేస్తారని స్పష్టం చేస్తున్నారు. మొత్తానికి ఔటర్ రింగ్ రోడ్డు వ్యవహారం రాజకీయంగా పెను దుమారం రేపుతోంది.